మల్కాజ్గిరి ఎన్నిక అభ్యర్థిది కాదు, ముఖ్యమంత్రిది. ఇక్కడ గెలిపే నన్ను సీఎంను చేసింది. పార్లమెంటుతో పాటు కంటోన్మెంట్ బైపోల్లోనూ గెలవాలి. హోలీలోగా ఏఐసీసీ అభ్యర్థులను ప్రకటిస్తుంది. మీరే నా బలగం ప్లానుడుగా ప్రచారం చేయాలి. మల్కాజ్గిరి నేతలతో సీఎం రేవంత్ రెడ్డి. మల్కాజ్గిరి పార్లమెంటు స్థానం ఎన్నిక అభ్యర్థిది కాదని, ముఖ్యమంత్రిదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని నేతలతో సీఎం సమావేశం నిర్వహించారు. తనను సీఎంను చేసింది మల్కాజ్గిరి గెలిపేనని గుర్తు చేశారు. అప్పుడు నాయకులు అమ్ముడుపోయినా కార్యకర్తలను భుజాలపై ఎత్తుకొని మోసే తనను ఢిల్లీకి పంపించారని అన్నారు. 2964 బూతులలో కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని చెప్పారు. కేసీఆర్ పతనం 2019లో మల్కాజ్గిరి నుంచే మొదలైందని అన్నారు. మల్కాజ్గిరి అభివృద్ధి కోసం కేంద్రంతో సఖ్యతగా ఉండి స్కైవేల నిర్మాణానికి శంకుస్థాపన చేసుకున్నామని చెప్పారు. మెట్రో, ఎంఎంటీఎస్ రావాలన్నా, జవహర్ నగర్ డంపింగ్ యార్డు సమస్య తీరాలన్నా కాంగ్రెస్ ను గెలిపించుకోవాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెలంగాణ రాష్ట్రమంతా కాంగ్రెస్ తుఫాను వచ్చినా మల్కాజ్గిరిలో రాలేదని అన్నారు. అందుకే ఈసారి మల్కాజ్గిరిలో కాంగ్రెస్ జెండా ఎగరాలని అన్నారు. హోలీ పండుగలోగా కాంగ్రెస్ అధినాయకత్వం అభ్యర్థులను ప్రకటిస్తుందని సీఎం చెప్పారు. ఈ ఎన్నికల్లో కష్టపడిన వారిని ప్రభుత్వంలో భాగస్వాములను చేసే బాధ్యత తనదని సీఎం భరోసా ఇచ్చారు. నాయకులు, కార్యకర్తలే తన బలగమనే ప్రణాళికాబద్ధంగా ప్రచారం చేయాలని సూచించారు. ఉదయం 7 గంటలకే బస్తీ బాట పట్టాలని అన్నారు. మల్కాజ్గిరి మోడల్ క్యాంపెయిన్ రాష్ట్రమంతటా అనుసరించేలా ఉండాలన్నారు. మల్కాజ్గిరి పార్లమెంటు స్థానంతో పాటు కంటోన్మెంటు అసెంబ్లీ ఉప ఎన్నికల్లోనూ గెలవాలని సూచించారు.